ఇక నెక్స్ట్ సార్ మనం పిఠాపురం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేతో పాటుగా పిఠాపురం స్పెషల్ ఫోకస్ పెట్టి మనం స్పెషల్ గా సర్వే చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మంచి మెజార్టీతో 50,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఆల్రెడీ మనం రిపోర్ట్ ఇచ్చున్నాం. అది సార్ కాకినాడ పార్లమెంట్ కూడా కూటమి కింద జనసేన గెలవబోతుంది. సో నెక్స్ట్ అమలాపురం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది చూస్తే రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే సూర్యప్రకాష్ గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ గారు అక్కడ విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ముమ్మడివరం నుంచి డాట్ల సుబ్బారాజు గారు, అలాగే పొన్నాడ వెంకట సత్యకుమార్ గారు వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు, అలాగే పిన్నేపి విశ్వరూప్ గారు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజోల్ నుంచి దేవా వరప్రసాద్ గారు అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగిన నేపథ్యంలో సూర్యారావు గారు వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గిట్టి సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే వేణుగోపాల్ ఇక్కడ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండారు సత్యానందరావు ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అలాగే జగ్గిరెడ్డి గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. మండపేట నుంచి చూసుకున్నట్లయితే వేగుల జోగేశ్వరరావు గారు ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తోట త్రిమూర్తులు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్ దీని పరిస్థితి అమలాపురం పార్లమెంట్ లో కేవలం వైసీపీకి ఒక స్థానం మాత్రమే ఉందండి, రామచంద్రాపురం. ఇక్కడ డెఫినెట్ గా వైసీపీ విన్ అయ్యేదానికి మనకు అవకాశం ఉంది. అమలాపురం పార్లమెంట్ లో కూటమిలో భాగంగా జనసేనకు 2 స్థానాలు ఇచ్చారు. ఒకటి రాజోలు, ఇది గతంలో ఆల్రెడీ 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన స్థానం. తిరిగి మరలా అది విజయం సాధించబోతుంది అక్కడ. నెక్స్ట్ పి గన్నవరం కూడా జనసేన కేటాయించారు. ఈ పి గన్నవరంలో కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది. హోరాహోరీ ఫైట్ లో గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పి గన్నవరంలో విజయం సాధించబోతుంది. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని చూస్తే అనపర్తి నుంచి నిల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి అక్కడ వైసీపీ నుంచి బరిలో దిగినటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఈయన కూటమి నుంచి అక్కడ పోటీ చేయడం జరిగింది. అలాగే జక్కంపూడి రాజా ఈయన వైసీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థిగా, మార్గాని భరత్రామ్ ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజమండ్రి రూరల్ నుంచి చూసుకున్నట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూటమి నుంచి, అలాగే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఈయన కూటమి తరపున బరిలో దిగుతున్న నేపథ్యంలో తలారి వెంకటరావు ఈయన వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నిడదవేల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ ఈ కూటమిలో భాగంగా ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేశారు. నెక్స్ట్ వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు ఆయన పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తానేటి వనిత ఈవిడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ కూటమి ఇక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజమండ్రి నుంచి యాక్చువల్ గా రాజమండ్రి పార్లమెంట్ కింద ఉన్న 7 అసెంబ్లీల్లో కూడా హోరాహోరీ ఫైట్ జరిగిందండి. ఇక్కడ హోరాహోరీ ఫైట్ లో కనపర్తి మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. మిగతా 6 స్థానాల్లో కూడా హోరాహోరీ ఫైట్ లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. మిగతా 6 చోట్ల కూడా. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ ఆయన కూటమి నుంచి, శ్రీరంగనాథరాజు ఈయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ కూటమి అక్కడ విజయం సాధించబోతుంది. నెక్స్ట్ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు కూటమి నుంచి, అలాగే శ్రీహరి గోపాలరావు
ఈయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే ముదునూరి ప్రసాదరాజు ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పులపర్తి రామాంజనేయులు ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే గ్రంథి శ్రీనివాస్ ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారు కూటమి అభ్యర్థిగా, అలాగే నరసింహారాజు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరిమిల్లి రాధాకృష్ణ ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే వెంకట నాగేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఈయన కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు. కొట్టు సత్యనారాయణ ఈయన వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో దీని గురించి ఉంటారు. నరసాపురం పార్లమెంట్ లో కూడా 7 స్థానాలు కూటమి గెలవబోతుందండి. ఓకే, ఇందులో పాలకొల్లు అనేది చాలా పెద్ద మెజారిటీ రాబోతుంది. ఓకే, మనకు స్టేట్ వైడ్ గా ఈసారి మంచి మెజారిటీలు వచ్చే స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో పాలకొల్లు ఒకటి ఉంటుందండి. ఓకే. నరసాపురం యాక్చువల్ గా బొమ్మిడి నాయకర్ గారు 2019లోనే గెలవాల్సిన అభ్యర్థి. ఈసారి డెఫినెట్ గా గెలుస్తున్నారు ఆయన. ఓకే. నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు అక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే శ్రీనివాసరావు గారు వాసుబాబు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే అబ్బయ్య చౌదరి గారు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఈ స్థానంలో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏలూరు నుంచి చూసుకున్నట్లయితే బాడేటి రాధాకృష్ణ ఈయన కూటమి అభ్యర్థిగా, ఆళ్ల నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే చిర్రి బాలరాజు గారు కూటమి అభ్యర్థిగా, తెల్లం రాజ్యలక్ష్మి గారు వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చింతలపూడి నుంచి చూసుకున్నట్లయితే సొంగ రోషన్ కూటమి అభ్యర్థిగా, నెక్స్ట్ విజయరాజు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీ గెలవబోతుంది అక్కడ. నెక్స్ట్ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కొలుసు పార్థసారథి కూటమి అభ్యర్థిగా, నెక్స్ట్ వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కైకలూరు చూసుకున్నాం. ఇక్కడ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో దూలం నాగేశ్వరరావు ఆయన వైసీపీ నుంచి బరిలో దిగున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్ దీని పరిస్థితి? ఏలూరు పార్లమెంటు లో ఉన్న 7 అసెంబ్లీలో హోరాహోరీ ఫైట్ జరిగిందండి. అన్ని స్థానాల్లో కూడా చాలా టైట్ ఫైట్ ఉంది. ఇందులో క్లియర్ గా పోలవరం ఒకటి వైసీపీ గెలవబోతుంది. 4 స్థానాల్లో మాత్రమే కూటమి గెలవబోతుంది. 2 టైట్ ఫైట్ ఉన్నాయి. అందులో దెందులూరు ఒకటి, నూజివీడు ఒకటి. ఇది మన పోస్ట్ పోల్ సర్వే అయిపోయింది ఆల్రెడీ. ఈ దెందులూరులో ఎవరు గెలవబోతున్నారు, నూజివీడులో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం జూన్ 1వ తారీఖు ఈవినింగ్ చూద్దాం. ఓకే. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే స్వామిదాస్ గారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు కూటమి నుంచి, అలాగే ఆసిఫ్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు కూటమి నుంచి, నెక్స్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా మనకు తెలియజేస్తుంది. విజయవాడ ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే గద్దె రామ్మోహన్ గారు కూటమి నుంచి, అలాగే దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మైలవరం నుంచి చూసుకున్నట్లయితే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే తిరుపతిరావు యాదవ్ ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే తంగిరాల సౌమ్య ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రావు ఈయన వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో తంగిరాల సౌమ్య అక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ జగ్గైపేట నుంచి చూసుకున్నట్లయితే
శ్రీరామ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే సామినేని ఉదయభాను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది.